అపర్ణ కావ్య కోసం అర్ధరాత్రైనా ఎదురు చూస్తూ ఉంటుంది. గుడికెళ్ళిందని చెప్పావు కదరా! ఏది ఇంకా రాలేదు. అసలు వస్తుందా? అసలు ఎప్పటికి రాదా? అంటూ రాజుని నిలదీయడం మొదలుపెడుతుంది అపర్ణ. అసలు ఏమైంది? ఏం జరిగింది? ఏయ్ రుద్రాణి, నువ్వేమైనా చప్పుడు మాటలు చెప్పి నా కోడల్ని మనసు విరిగిపోయేలాగా చేసి ఇంట్లోంచి పంపించేసావా? అంటే అదేంటి నన్నంటున్నావు? నాకేం తెలీదు. నీ కొడుకునే అడుగు. అయినా నీ కొడుకు తప్పు కూడా ఏమీ లేదు. అదే చేయాల్సిన తప్పులన్నీ చేసి బయటపడేసరికి మొహం చూపించుకోలేక వెళ్ళిపోయింది అని చెప్పడంతో స్వప్నకి విపరీతంగా కోపమొస్తుంది. అంతకుముందు వరకు అమ్మమ్మ మాట ఇని నోరు మెదపకుండా ఉన్న స్వప్న ఒక్కసారిగా విజృంభించి మొత్తం నిజాన్ని అపర్ణ ముందు ఉంచేస్తుంది. నేనొక్క మాట అడుగుతాను చెప్పండి అపర్ణ ఆంటీ. మా కావ్య మీకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయిందా? లేదంటే మీరే ఏమన్నా పంపించారా? అంటే నేనే పంపించాను. ఆ రాహుల్ అక్కడేదో చేస్తున్నాడు అని చెప్పి ఫోనొస్తే నేనే పంపించాను బలవంతంగా. అసలు వెళ్ళనని చెప్పింది. నేనే పంపించాను అని చెప్పడంతో రాజు ఒక్కసారిగా గిల్టీ ఫీలింగ్ వస్తదనమాట. అంటే నేనే అనవసరంగా ఈ రుద్రాని మాటలు విని కావ్యని నిందించి ఇంట్లోంచి వెళ్ళగొట్టేలాగా చేశానా అన్నట్టుగా. అయితే అప్పుడు అపర్ణకి భయమేస్తుంది. ఈ నీచుడు ఏమన్నా చేశాడా? కావ్యని చంపేశాడా? అన్నట్టుగా భయపడిపోతుంది. లేదు చంపలేదు. చంపింది నా మొగుడు కాదు. నా పనికిమాలిన మొగుడు కాదు. నీ కొడుకే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. అప్పుడు స్వప్న ఆంటీ నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. అలాగే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వినండి అన్నట్టు చెప్తుంది. మా అత్త మాటలకు రెచ్చిపోయి రాజు ఇలా చేశాడు. మా అత్త సగం చంపేస్తే కావ్యాని పూర్తిగా నీ కొడుకు చంపేశాడన్నట్టు మాట్లాడి మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేస్తుంది. అలాగే ఇంట్లో అంత గొడవ జరుగుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళే సాక్షులన్నట్టు మాట్లాడుతుంది. ఇక అపర్ణకైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. రుద్రాని తప్పించుకోవడం కోసం ఏయ్ మా వదినకి మొదలే బాలేకపోతే నువ్వు అయన్నీ ఎందుకు చెప్తున్నావు? అంటే నీ దగ్గరికి నేను తర్వాత వస్తాను ఉండు. ముందు ఈ సంగతి ఏంటో చెప్పు స్వప్న అని మొత్తం తెలుసుకుంటా రాజన్న అనకూడని మాటలను గురించి కూడా స్వప్న అపర్ణకి చెప్పేస్తుంది.